మా వద్ద కూరగాయలు అమ్మబడును, పాలు పెరుగు అమ్మబడును, ఫర్నిచర్ అమ్మబడును అనే బోర్డులు పెట్టుకున్న వాళ్ళని చూసినాం. అట్లనే మా ఇల్లు అమ్మబడును అనేటోళ్ళను, బంగారం అమ్మేటోళ్ళను కూడా చూసినాం. కానీ ఎప్పుడన్నా తెలివి అమ్మబడును అనేటోళ్ళను చూసిండ్రానుల్లా? ఏ ఊకో తెలివి తక్కువదానా, ఎక్కడన్నా ఎవ్వలన్నా తెలివి అమ్ముతారా అని నాన్ను తిట్టుకోకుండ్రి. ఎందుకంటే గీడో అన్న తెలివి అమ్ముతుండడట. ఒక్క తెలివినే కాదుల్లో ఆరోగ్యాన్ని కూడా అమ్ముతాడట. ఇగో గీ దుకాణం అన్న అగో తెలివి అమ్ముడేందుల్లా అదేమన్నా కొంచె దొరికేదందుకు ఉప్ప పప్ప అయినా అట్లా తెలివి కొంటె దొరికితే పరీక్షలు రాసే పిల్లగాన్లు మస్తు తెలివిని కొనుక్కొని ఒక్కరోజు చదివితే పాస్ అయిపోరా? కొలువుల కోసం పరీక్షలు రాసేటోళ్ళు తెలివిని కొనుక్కుంటే కొలువులు రావా? ఇంటర్వ్యూలకు పోయేటోళ్ళు తెలివిని కొనుక్కుంటే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే తెలివిని అంటే డైరెక్ట్ తెలివినే కాదు, తెలివిని పెంచే గింజలను అమ్ముతాడట. ఇగో ఈ దుకాణం ఆయన కేరళ బీన్స్ అని తెప్పించామండి. కొంతకాలం అమ్మితే మాకు బాగా పనిచేసి జ్ఞాపక శక్తి కూడా పెరిగింది అంటున్నారు. ఇదే ముచ్చటను ఇట్లా బోర్డు మీద రాసి పెట్టిండు. మరి తెలివినంటే ఇట్లా అమ్ముతావు, ఆరోగ్యాన్ని ఎట్లా అమ్ముతారన్న? ఆరోగ్యం అమ్మబడంటే మనం ఆయుర్వేదిక్ పళ్ళు అమ్ముతామండి. ఈయన పేరు వంకాయల దుర్గా ప్రసాద్, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటాడు. జనరల్ స్టోర్ నడుపుతుండు. అయితే గిరాకీ పెంచుకునేదందుకని తెలివితేటలు పెంచే గింజలు అమ్మబాడును అని బోర్డు పెట్టిండు. 15 ఏళ్ల నుంచి కేరళ నుంచి బీన్స్ తీసుకొచ్చి అమ్ముతుండట. మరి ఇప్పటి వరకు ఎంతమందికి అమ్మినవు? వాళ్ళు ఏమన్నారన్న? బాగా పికప్ అయింది, అమ్ముతున్నామండి. మళ్ళీ తీసుకెళ్తున్నారు. సుమారుగా చెప్పాలంటే 3000 పైన మంది తీసుకెళ్లారు. మరి కొన్నోళ్లకు తెలివి పెరిగిందో లేకుంటే తెలివి తక్కువ అయ్యే కొన్నారో మనకు తెలియదు కానీ గింజలతోనే తెలివి పెరుగుతుందనే ముచ్చటనే ఎవరికన్నా చెప్తే మాత్రం తెలివి తక్కువను ఆనేటట్టే ఉన్నారు ముందు కదనులా. అయినా ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అన్నట్టు ఏ గింజలో ఏ బలం ఉన్నదో మనకేం తెలుసు? మెడికల్ ఆఫీసర్లే తెలుసాలే.